शुभजन्मदिनं तुभ्यं शुभजन्मदिनं तुभ्यं शुभजन्मदिने तव हे सकलं मधुरं भूयात् शुभजन्मदिनं तुभ्यं शुभजन्मदिनं तुभ्यं शुभजन्मदिने तव हे सकलं सफलं भूयात् सकलं च शुभं भूयात्। చందాసరి సుబ్రహ్మణ్యం చందాసరి జయమ్మ దంపతుల ముద్దుల కుమార్తె చందాసరి తన్మయ్ పుట్టినరోజు సందర్భంగా ఓబులవారిపల్లి మండలం కాశీనగరం అప్పారావు సర్కిల్ నందు భారీ కేక్ కటింగ్, భారీ అతి భారీ అన్నదాన కార్యక్రమం జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో ఎన్ఆర్ఐ దంపతులు చందాసరి మణి చందాసరి జయమ్మ దంపతుల ముద్దుల కుమార్తె చందాసరి తన్మయ్ పుట్టినరోజు సందర్భంగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో భారీ కేక్ కటింగ్, 3 పూటల అద్భుతమైన భారీ అతి భారీ అన్నదాన కార్యక్రమం చందాసరి వారి కుటుంబ సభ్యులకు ముక్కోటి దేవతల ఆశీస్సులు, శ్రీకృష్ణుని ప్రత్యేక ఆశీస్సులు జీవితకాలం అంతా ఉండాలని జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమ బృందం ప్రత్యేకంగా తెలిపారు. ఎప్పుడు కూడా మీ పునాదులు మర్చిపోకండి. అలాంటి వాళ్ళు బాగుపడరండి. పునాదులు మర్చిపోయే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. గుర్తుపెట్టుకోండి. అమ్మా నాన్న పునాది మర్చిపోకూడదు. నువ్వు నాకు ఏమిచ్చావు అని అడగకూడదు. అమ్మని నాన్నని ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఏమిచ్చావని నీకు పాలిచ్చింది ఏ బిడ్డని చెప్పగలరా? ఏమి ఇవ్వకపోయినా అమ్మ మనకి ఏమిచ్చింది? తన రక్తాన్ని పాలుగా మార్చి మనకిచ్చింది. ఎంత డబ్బులు ఇచ్చాం? ఆ మాట దగ్గరే మనం సగం తెచ్చాం. ఏమిచ్చావని నీకు పాలిచ్చింది అంటేనే మన దగ్గర ఏమి లేదు, ఆన్సర్ లేదు. ఇంకా అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఏమిచ్చావని నీ కోసం నైట్ డ్యూటీలు చేసింది. నైట్ డ్యూటీలు అంటే రాత్రంతా నిద్రపోకుండా నీ కోసం కాసిన కాపలా. నీకు ఏదైనా జ్వరం వచ్చిందనుకో, నేను హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకో, రాత్రంతా నీ పక్కన కూర్చొని తన చేతులతో నిన్ను నిమురుతూ నీకేం చేసింది, ఎంత చేసింది. ఇప్పుడు నువ్వు లెక్కలు మాట్లాడతావా? అసలు నీకు ఆ లెక్కలు నేర్పించిందే మీ నాన్న. బడికి తీసుకెళ్లి పుస్తకాలు కొని ఫీజు కట్టి నేను బడిలో జాయిన్ చేసి ఆ లెక్కలన్నీ నీకెందుకు నేర్పించాడు అనుకుంటున్నావు? మీ నాన్న పెద్దయ్యాక అన్నానికి ఎంత అయింది, మందులకి ఎంత అయింది, మంచినీళ్ళకి ఎంత అయిందని మీ నాన్నకి నువ్వు లెక్కలు చెప్తావని నేర్పించాడు అనుకుంటున్నావా? నీకు లెక్కలు నువ్వు ఏమిచ్చావని మీ కోసం మీ నాన్న రెక్కలు మొక్కలు చేసుకున్నాడు చెప్పు. ఆ రెక్కలు మొక్కలు చేసుకున్న దానికి ఇప్పుడు నువ్వు లెక్కలు చెప్తావా? గట్టిగా మాట్లాడితే నీకు లెక్కలు నేర్పించిందే బడిలో జాయిన్ చేసి ఆయన, మీ నాయన. అవునా కాదా చెప్పు. కాబట్టి అమ్మ పట్ల గాని నాన్న పట్ల గాని ఏముండాలి? కృతజ్ఞతా భావన. అది చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్లు లెక్క.
గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.